దేవుడు ఉన్నాడా లేదా? ఎక్కువ చెప్పొద్దు, ఎస్ ఆర్ నో అని ఒకడు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒకరోజు నిలదీశాడు. ఆయన చాలా మంచి మనిషి కాబట్టి చాలా సున్నితంగా సమాధానం చెప్పారు. అయినా వాడికి అర్థం కాలేదు. ఇప్పటికీ చాలా మందిలో ఉన్న ప్రశ్న అది. సున్నితంగా చెప్తే కుదరదు కాబట్టి కొంచెం అర్థమయ్యేలా చెప్తా. దేవుడు మనిషిని చేశాడా, మనిషి దేవుని చేశాడా అన్నవి రెండు ప్రశ్నలు. పాయింట్ నెంబర్ 1, దేవుడు మనుషులు తయారు చేశాడు అనుకుందాం. స్టీవ్ జాబ్స్ తయారు చేసిన ఐఫోన్ ఎక్స్ట్రాడినరీ పీస్, ఎలన్ మస్క్ తయారు చేసిన టెస్లా కార్ అమేజింగ్. మరి వీళ్ళు చేసినవే ఎక్స్ట్రాడినరీ పీస్లు అయితే మరి అంత పవర్ఫుల్ దేవుడు చేసిన మనుషులు ఎలా ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి? ఒక్కొక్కడు మైండ్ బ్లోయింగ్ అయి ఉండాలి. కానీ అలా లేవే. ఎవరిని పట్టుకున్నా డౌట్లు, కన్ఫ్యూజన్లు, భయాలు, మనశ్శాంతి లేదు. ప్రాబ్లమ్స్ వస్తే గాల్లో చూస్తుంటాం, బుర్రగొక్కుంటాం, ఎక్కెక్కి ఏడ్చేస్తుంటాం. ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు. సరే, ఇవి పక్కన పెడదాం. మనం దేవుని పిల్లలం అని అందరూ నమ్ముతుంటాం. దేవుడికి పుట్టాం, మనం కూడా దేవుడిలో ఒక భాగం. ఓకే, అలా పుడితే పోనీ దేవుడికి ఉన్న మంచి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో చూద్దాం. దేవుళ్ళ అందరినీ ప్రేమించడం రాదు, పక్కోడి మీద కరుణ లేదు, కనికరం లేదు, సాయం చేసే గుణం లేదు. అంగుళం టార్చ్ లైట్ పట్టుకొని గాలించిన దైవత్వం అనేది మనలో ఏ మూలా కనిపించదు. ఇన్ని వర్స్ట్ క్వాలిటీస్తో దేవుడు తన పిల్లల్ని తయారు చేసుకోడు కాబట్టి ఖచ్చితంగా మనం దేవుడి పిల్లలం కాదు. పుడితే ఏ దెయ్యానికి పుట్టుంటాం తప్ప దేవుడికి మాత్రం పుట్టలేదు. పాయింట్ నెంబర్ 2, మనిషే దేవుని చేసాడు అనుకున్నాం. అయితే ఆ దేవుడు ఎలా పుట్టాడు? ఐన్స్టైన్ డిజైన్ చేశాడా దేవుణ్ణి? న్యూటన్ లాంటి జీనియస్ డిజైన్ చేశాడా? లేదు. మనల్లాంటి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ పీపుల్ అందరూ కలిసి డిజైన్ చేశారు. వాళ్ళ భయం నుండి, ఆకలి నుండి, ఆశల నుండి, తీరని కోరికల నుండి దేవుడు పుట్టాడు. దేవుడి మీద అన్బిలీవబుల్ స్టోరీలు రాశారు. లాజిక్కి అందని సీన్స్ రాశారు. మనుషులతో కలిపి దేవుడికి కూడా క్యారెక్టర్ రాసేశారు. హెవెన్ అనే ఇమాజినరీ క్లబ్ డిజైన్ చేశారు. అదే ఫైనల్ డెస్టినేషన్ అని చెప్పి ఇక్కడ టికెట్స్ అమ్మేస్తున్నారు. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అలాంటి క్లబ్బులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఏ మెంబర్షిప్ తీసుకోవాలి, ఏ బొమ్మను మొక్కాలి? కాబట్టి మిజరబుల్ అండ్ కన్ఫ్యూజ్డ్ మైండ్స్లోంచి పుట్టిన ఏ దేవుడు నిజం కాదు. ఎవరైనా దేవుడు ఉన్నాడా లేడా, ఎస్ ఆర్ నో అని అడిగితే నో అని చెప్పండి. ఎందుకంటే వాడు అనుకుంటున్న గాడు మాత్రం ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ ఆ పైన ఇంకెవడో ఉంటే వాడి పేరు మాత్రం గాడ్ కాదు.